అదృష్ట దేవత దయచేసి మా పైన కరుణించు, దయచేసి మా పైన కరుణించు. అదృష్ట దేవత దయచేసి మా పైన కరుణించు, మాకు సమయం లేదు, రేపు మా స్నేహితుడి యొక్క పుట్టినరోజు. అతని పేరు మోటు. తను వచ్చేసి పుర్పురి నగర్ లో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి అతని బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. దానికి తగ్గట్టుగా తనకి మేము సీక్రెట్ బాక్సులు, అదే మీరిచ్చే లక్కీ బాక్సులు ఇద్దాం అనుకుంటున్నాను. దయచేసి మా పైన కరుణించి మాకు ఆ కోరికనివ్వండి. నాయనా, మీరు ప్రజల్ని కాపాడతారు, అలాంటిది నన్నొచ్చి ఈ రోజు అడుగుతున్నారు. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను. మీ స్నేహితుడిది ఎవరిదైతే పుట్టినరోజో అతను వచ్చేసి 3 కోరికలు కోరుకోమను. ఆ 3 కోరికల్లోని ఏ కోరికలో ఏమి లభిస్తుందో ఏమీ తెలియదు, కానీ 3 కంటే ఎక్కువ కోరుకున్నట్లయితే అరిష్టం ఉంటుంది. 3 కోరికలైతే తీసుకోండి, సరేనా? వెళ్ళొస్తాను. The next morning. ధనువన్న, మోటు మామ బర్త్డే, మనం ఫస్ట్ టైం పుర్పురి నగర్ కి వెళ్ళబోతున్నాం. ధనువన్న, ఎలా ఉండబోతుందంటే పుర్పురి నగర్, అరే నాకు కూడా తెలియదు ధనువన్న, నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. ధనువన్న, ఎలా ఉంటుందో చెప్పు ధనువన్న. షిన్చాన్, ఇప్పుడు మనం స్టార్ట్ అయ్యేది అక్కడికే. ఈ రోజు మనం స్టార్ట్ అయినట్లయితే రేపు అంటే ఈ రోజు నైట్ అల్లా మనం రీచ్ అయిపోతాం. మార్నింగ్ అవగానే మోటుకి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఓకేనా? మోటు అస్సలు ఎక్స్పెక్ట్ చేయడు మనం పుర్పురి నగర్ వస్తున్నామని. కానీ షిన్చాన్ పుట్టినరోజు కదా, అంత దూరం వెళ్తున్నాను. దాంతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే పుర్పురి నగర్ వెళ్ళడం. సో అక్కడికి నేను ఎప్పుడు వెళ్తానని చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. సో దాని యొక్క రూట్ మ్యాప్ కూడా నాకు అంత పర్ఫెక్ట్ గా ఐడియా లేదు. మోటుని అడిగితే మళ్ళీ మోటుకి డౌట్ వచ్చేస్తుంది అనమాట, మళ్ళీ మనం వస్తున్నామని. అందుకే మనం ఎలా అయినా లెస్టర్ని అడిగి తెలుసుకోవాలి. సో దానికంటే ముందు వచ్చేసి మనమైతే మోటు బర్త్డేకి కేక్ తీసుకోవాలి షిన్చాన్. కేక్ తో పాటు తనకి సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా తీసుకోవాలి కదా. వట్టి చేతులతో వెళ్తామా ఏంటి? ధనువన్న, మనం ఫస్ట్ టైం వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి ఇవ్వాలి, చాలా గొప్ప గిఫ్ట్ ఇవ్వాలి. మోటు మామ ఎప్పటికీ ఆ గిఫ్ట్ ని మర్చిపోకూడదు, అలాంటి గిఫ్ట్ ఇవ్వాలి ధనువన్న. సరే, కానీ ముందుగా వచ్చేసి కేక్స్ తీసుకుందాం ధనువన్న. ధనువన్న, ఇక్కడ ఆపు. ఇక్కడ చూడు, ఇతను మంచి కేక్స్ అమ్ముతారు ధనువన్న, చాలా టేస్టీ ఉంటాయి తెలుసా. ఇతని దగ్గర మనం కేక్ తీసుకుందాం, ఇంకా కావాల్సిన గిఫ్ట్స్ అన్ని మనం వెళ్ళి తీసుకుందాం. ఏటంటే ఏట్ కావాలి? 2 అరిటాకులు కావాలండి, ఇస్తారా? అరిటాకులు మేము అమ్మండి, ఓన్లీ కేక్లే అమ్ముతాం. మరి కేకులు అమ్మేవాడి దగ్గర కేకులు కొనడానికి రాకుండా అరిటాకులు కొనడానికి వస్తావా ఏంటి? నాకు ఒక కేక్ ఇవ్వయ్యా. కేక్ ఎంత? మా దగ్గర చిన్నపాటి కేకులే ఉండవా, మా దగ్గర ఉంటే పెద్ద సరుకే. 5 కేజీల కేక్ ఇది, కోస్తే 10 మందికి సరిపోద్ది. ఇది వచ్చేసి 500 రూపాయలు, తీసుకోండి. ఓకే, ఇక్కడ అన్ని కేకులు సేమ్ ఒకే ఫ్లేవర్ లో ఉన్నాయి. సరే తీసుకుందాం, ఒక కేక్ అయితే తీసేసుకున్నాం. ఓకే భయ్యా, ఎంత అన్నావు? 500. 1 మినిట్, ఇప్పుడే ఫోన్ పే చేస్తున్నాను. ఓకే, ఇంకా మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి షిన్చాన్. మొదటగా మనమైతే కేక్ తీసుకున్నాం. వట్టి కేకే కాదు, మనం తీసుకోవాల్సిన ఇంకా చాలా ఉన్నాయి. భయ్యా అయిపోయింది పేమెంట్, పద షిన్చాన్ వెళ్దాం. ధనువన్న, ఇంతకీ మనం ఇప్పుడు మోటు మామ ఊరు ఎలా వెళ్తాం? దేని మీద వెళ్తే మోటు మామ ఊరికి చేరుకుంటాం? నాకు అది అర్థం కావట్లేదు, చెప్పు. అరే షిన్చాన్, నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలియదురా. మనం లెషర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. దానికంటే ముందు ఇంకా మనం మోటుకి మంచి బట్టలు తీసుకోవాలి. ఎందుకంటే మోటు ఎప్పుడు చూసినా నీలానే ఆ ఎర్ర చొక్కా వేసుకొని తిరుగుతాడు, ఇంకా చిన్న లుంగి పంచి ఆ పొట్ట అనేది బయటికి కనబడుతుంది. మంచిగా జాకెట్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట మోటుకి. సో అప్పుడు సెట్ అయింది అనుకో, మంచిగా పుట్టినరోజుకి అద్భుతంగా రెడీ అయ్యి ముస్తాబై కేక్ కట్ చేయడానికి సిద్ధం అవుతాడు. ఎలా ఉంది ఐడియా? అవుననువన్నా, సూపర్ ఉంది. కానీ కొంప తీసి ఓన్లీ డ్రెస్ ఒకటే తీసి నువ్వు గిఫ్ట్ అని వదిలేస్తావా ఏంటి? గిఫ్ట్ ఇవ్వవా ఏంటి? షిన్చాన్, మోటుకి ఇష్టమైంది ఏంటో నాకు తెలుసు, ఏ గిఫ్ట్ ఇవ్వాలో కూడా నాకు క్లియర్ గా తెలుసు, చూసుకుంటాలే. ముందుగా వచ్చేసి మనమైతే ఇక్కడ కొన్ని బట్టలు తీసుకుని వెళ్దాం. ఇగో ఇక్కడ మోటుకి సరిపోయిన సూపర్ బట్టలు ఉంటాయి అనమాట ఈ షాప్ లోని. ఒకసారి మనమైతే అడుగుదాం. ఓకే, హలో అక్క, నమస్తే. నాకు వచ్చేసి మోటుకి కావాల్సిన బట్టలు కావాలి. మోటు నీకు తెలుసు కదా, ఒకసారి తీసుకొచ్చాను, బట్టలు స్టాక్ లేవన్నావు. ఇప్పుడు ఉన్నాయా మోటుకు సంబంధించిన బట్టలు? అంటే తనకు సరిపోవట్లేదు అనమాట ఎక్కడ. అవునక్క, మా మోటు మామ వేసుకుంటే పొట్ట అసలు కనబడకూడదు, అంత మంచి బట్టలు ఇవ్వండి. తన పొట్ట సైజుకి ఇక్కడే కాదు, లాస్ ఏంజల్స్ మొత్తం తిరిగినా ఎక్కడ దొరకవు. అంతే అంటారా? నాకు తెలుసు, కానీ ఏదో నార్మల్ గా మిమ్మల్ని అడగాలని అడిగాను అంతే. షిన్చాన్, ఇక మనకైతే దొరకనట్టే. నాకు తెలుసురా, మోటుకి బట్టలు దొరకవు. ఇంతకు ముందు నేను ట్రై చేశాను, అప్పుడు కూడా నాకు దొరకలే అనమాట. సరే వెళ్దాం పద. షిన్చాన్, మోటు కోసం ఇప్పుడు బట్టలు అయితే తీసుకోలేకపోయాం, కానీ మోటుకి ఇచ్చే గిఫ్ట్ అయితే మాత్రం కళ్ళు చెదిరిపోయేలా ఉంటుంది వర్మ. అప్పుడు నువ్వు చూస్తావు కదా, ఖచ్చితంగా షాక్ అవుతావు. చూడు, నాకైతే మంచి ఐడియా ఉంది షిన్చాన్ గిఫ్ట్ కి అయితే. ధనువన్నా, ఒక్కసారి ఆగు, మనం ఒక్కరమే వెళ్తే సరిపోతుందా? ఒకసారి అవెంజర్స్ కి ఫోన్ చేసి వాళ్ళని అడగచ్చు కదా, వాళ్ళు కూడా వస్తారేమో. అవునరా షిన్చాన్, సరే ఒకసారి నేను ఫోన్ చేసి వాళ్ళైతే అడుగుతా. నాకు ఓకే, అవెంజర్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు? హలో టోనీ,
నేను మోటు బర్త్డేకి ఫుర్ఫురి నగర్ వెళ్ళాలనుకుంటున్నాను. అది కూడా తనకు తెలియదు విషయం. నువ్వు అసలు చెప్పుకో. మీరు వస్తారా? ఏమన్నా వస్తారండి నాతో రండి. అరే మేమైతే అందరం సిద్ధం. తనకు సీక్రెట్ సర్ప్రైజ్ కూడా మేము రెడీ చేసాం. కానీ ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్ళాలో తెలియట్లేదు. ఫుర్ఫురి నగర్ రూట్ తెలియట్లేదు. తెలిస్తే ఒకసారి నాకు చెప్పు. ఓ రూటా? సరే నేను చెప్తాను. నాకు కూడా పర్ఫెక్ట్ గా తెలియదు. ఇంకా నేను లెస్టర్ దగ్గరికి వెళ్ళి రూట్ కనుక్కొని వద్దాం అనుకుంటున్నాను. ఒకసారి కన్ఫర్మ్ అవగానే నీకు ఫోన్ చేసి చెప్తాను. రెడీగా ఉండండి. మొత్తం అందరు రెడీగా ఉండండి. అందరం బయలుదేరదాం. ఓకే షిన్చాన్, వాళ్ళకైతే చెప్పేస్తాను నేనైతే. షిన్చాన్, వాళ్ళు ఏదో పెద్ద సర్ప్రైజ్ రెడీ చేసినట్టుగా ఉన్నారా మోటుకి. మనం కూడా ది బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలరా చెప్తున్నాను. ధనువన్న, ఇందాక గిఫ్ట్ గురించి మాట్లాడావు కదా, ఆ గిఫ్ట్ ఏంటి ధనువన్న ఇంతకి? షిన్చాన్, మన లాస్ శాంటోస్ వచ్చినప్పుడు మోటు ఏ కారు నడిపినా కూడా అసలుకే లావుగా ఉంటాడు. ఆ పొట్టొచ్చి డైరెక్ట్ గా స్టీరింగ్ మీద పడుతుంది. తను డ్రైవ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు రా. అందుకే తనకు వచ్చేసి ఒక ఆఫ్ రోడ్ కార్ తీసుకోవాలనుకుంటున్నాను. ఆఫ్ రోడ్ కార్ అయితే కొంచెం పెద్దగా ఉంటుంది, కొంచెం లావుగా ఉంటుంది, మోటుకు సరిపోతుంది అనమాట. పతులుకి ఏముంది, డిక్కీలో అయినా పట్టేస్తాడు. అందుకే డైరెక్ట్ గా సిమియాన్ షోరూమ్ కి అయితే వెళ్దాం. ఓకే గైస్, మనమైతే సిమియాన్ షోరూమ్ కి అయితే వచ్చేసాం. సిమియాన్ వచ్చేసి మనకైతే ఈ రోజు ఆఫ్ రోడ్ స్టాక్ అయితే తీసుకొచ్చాడు. మొత్తం కార్లు అయితే అబ్బా షిన్చాన్, ఇందులో మనం ఒక మంచి కార్ ఎంచాలరా. ఏ కార్ బాగుంటే ఆ కార్ తీసుకోవాలి. సూపర్ గా ఉంది. హలో సిమియాన్, ఎలా ఉన్నావు? సిమియాన్, మన మోటు బర్త్డే అనమాట రేపు. నేను ఫుర్ఫురి నగర్ వెళ్ళాలనుకుంటున్నాను. తనకు సరిపోయే ఒక మంచి సైజు ఉన్న కార్ నాకు కావాలి. అది కూడా ఆఫ్ రోడ్లో టాప్ అయి ఉండాలి. ది బెస్ట్ కార్ అవ్వాలి. అది కూడా గోల్డెన్ కార్ అయి ఉండాలి. ఎంత మనీ అయినా పర్వాలేదు. ఓకే, ఏంటి గోల్డ్ కారా? నార్మల్ కార్ కొనడానికి దిక్కులేదు, మళ్ళీ గోల్డ్ కార్ అంటావు. అరే ఏంటబ్బా, నాకు అర్థం కావట్లేదు. నువ్వే కాదు, లాస్ ఏంటోస్ లో ఎవరికి గోల్డే దొరకట్లేదు. నువ్వు ఇంకా గోల్డ్ కార్ ఎలా కొంటావు? అరే గోల్డ్ ఎందుకు దొరకదబ్బా? గురు, గోల్డ్ రేట్ ఇప్పుడు ఎంత పెరిగిపోయింది తెలుసా? గ్రాము దాదాపుగా 8,000 అయిపోయింది. చూసుకో, తులం ఇంకెక్కడో ఉంది రేటు. నువ్వైతే కొనలేవు, కానీ అక్కడ ఏదో కార్ చూసుకొని సెలెక్ట్ చేసుకో. కార్ అయితే నీకు ఇస్తాను. అరే నేనైతే మాత్రం గోల్డ్ కారే ఇవ్వాలనుకుంటున్నానే. సరే షిన్చాన్, మనం ఎక్కడో దగ్గర గోల్డ్ అయితే తీసుకోవచ్చు. ముందుగా మనం కార్ అయితే ఎంచుకుందాం. సో అప్పుడు మనమైతే బెన్నీ షోరూమ్కి వెళ్ళి అప్పుడైతే మన కార్ని అప్గ్రేడ్ చేయొచ్చు. అరే ఈ కార్ బాగున్నట్టుంది. ఈ కార్ అయితే మాత్రం మోటుకి ఓకే సరిపోతుంది. చాలా గట్టిగా కూడా ఉంది. ఇది చూడరా రే, ఇది కూడా బాగుంది కదా. ధనువన్న, ఇదంతా ఓల్డ్ మోడల్ ఫ్యాషన్ ధనువన్న. ధనువన్న, బయట కూడా కొన్ని కార్లు ఉన్నట్టుగా ఉన్నాయి ధనువన్న. ఈ కార్లో చూడడానికి కొత్తగా ఏం లేదు, ఎప్పుడు నడిపిన కార్లే ధనువన్న. బయట అయితే కొన్ని అద్భుతమైన కార్లు ఉన్నాయి, నేను చూసాను. పద బయటికి వెళ్ళి చూద్దాం. నాకెందుకో ఈ కార్ కొంచెం నచ్చినట్టుగా అనిపిస్తుంది. కానీ ఇది చూడరా రే, ఇక్కడ ఈ కార్ ఎంత బాగుంది కదరా. సరే నువ్వు బయట నట్టున్నావు కాబట్టి సరే ఒకసారి బయటకైతే వెళ్ళి చూద్దాం. మరి వీడైతే ఒప్పేటట్టుగా లేడు. సో ఒకసారి బయట ఏం కార్లు ఉన్నాయి చూద్దాం. మోటుకి సరిపోయే కార్ అయితే ఉండాలి. అరే యార్, జీప్ వ్రాంగ్లర్ ఉందిరా. సూపర్ షిన్చాన్, జీప్ వ్రాంగ్లర్ ఇది సూపర్ గా ఉంటుంది ఆఫ్ రోడింగ్ కి. సూపర్ కార్లు అసలు వద్దు, మోటు పొట్టకి అసలు సరిపోవు. ఓకే, అరే హమ్మర్, షిన్చాన్ హమ్మర్ ఉందిరా రే. మోటుకి కరెక్ట్ గా సరిపోద్దురా, సరిగ్గా ఉంది. ధనువన్న, నాకు కూడా సూపర్ గా నచ్చింది. ధనువన్న, ఏంటి కారు ఇలా ఉంది, ఇంత లావుగా ఉంది ధనువన్న. మోటు మామ ఖచ్చితంగా లైక్ చేస్తాడు. మోటు మామ ఫేవరెట్ కార్ అయిపోతుంది ధనువన్న. ధనువన్న, అది కాదు కానీ ఇప్పుడు దీనికి గోల్డ్ కలర్ మనం ఎలా వచ్చేలా చేస్తాం? రే షిన్చాన్, మనం ఏమన్నా గోల్డ్ కలర్ వేసి ఇద్దాం అనుకుంటున్నాం ఏంటి? మొత్తం ఈ కార్లో ఉన్న పార్ట్స్ అన్ని తీసి గోల్డ్ లా మార్చి మనమైతే మోటుకి ఇవ్వబోతున్నాం. సరే ఈ కార్ అయితే తీసుకొని వస్తాను. నాకు డైరెక్ట్ గా వెళ్ళి దీన్ని గోల్డ్ కింద మార్చేయచ్చు మనమైతే. హలో సిమియాన్, ఎలా ఉన్నావు? సరే కానీ బయట ఒక కార్ నచ్చింది, హమ్మరు. ఎంత ఉంది అది? అది ప్రెసెంట్ వచ్చేసి ₹1,00,00,000 ఉంది. ఏంటి తీసుకుంటావేంటి? తీసుకుంటే డబ్బులు పంపించు. తీసుకోవడానికేనయ్యా నేను కూడా అడిగింది. కంగారు పడకు, ఆగు, మనీ మొత్తం కొడతాను. ₹1,00,00,000 కదా, ఇప్పుడు నీ అకౌంట్ లో మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసుకో, చూడు ఒకసారి బాగా చెక్ చేసుకో, 2 కళ్ళు దగ్గర పెట్టుకొని. ఓకే షిన్చాన్, ఫైనల్లీ మనమైతే కావాల్సిన కార్ అయితే తీసుకున్నాం. భయ్యా తీసుకెళ్తున్నా కారు. ఇప్పుడు ఈ కార్ నువ్వు తీసుకెళ్లిపోతావు, మరి నీ కార్ ఇక్కడ ఉండిపోయింది. ఆ కార్ ఎవరు తీసుకెళ్తారు? ఇప్పుడు నేను ఫుర్ఫురి నగర్ అర్జెంట్ గా వెళ్ళాలి. నేను వచ్చినంత వరకు కార్ నీ దగ్గరే ఉంచు. ఓకే షిన్చాన్, మనమైతే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. ఆహా, ఏముందిరా బాబు, హమ్మరు క్రేజీ ఉంది. షిన్చాన్, మోటుకైతే ఫేవరెట్ అవుతుంది ఈ కార్ అయితే. సేమ్ మోటులానే ఉందిరా, లావుగా. మోటు ఎంత మోటులా ఉంటాడో ఈ కారు కూడా మోటులానే ఉంది కరెక్ట్ గా. షిన్చాన్, ఇక లేట్ చేయకుండా తొందరగా మనం ఫుర్ఫురి నగర్ బయలుదేరాలి. దానికంటే ముందు గోల్డ్ కింద ఎలా మార్చాలి? అదే ధనువన్న, ఇప్పుడు గోల్డ్ కూడా మనకి దొరకట్లేదంట కదా. గోల్డ్ చాలా ఎక్కువ అయిపోయిందంట, ఇప్పుడు మన సిటీలో లేదంట. అందుకే మనం లెస్టర్ మామ ఇంటికి వెళ్తే మనకి ఎలా దొరుకుతుందో ఏంటని క్లియర్ గా చెప్తాడు. పదా. ఓకే, ఫైనల్లీ మనమైతే మన లెస్టర్ మామ ఇంటికి వచ్చేసాం. ధనువన్న, లెస్టర్ మామ ఇంటికి వస్తే నాకు కూల్ అయిపోతుంది ధనువన్న. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్ని సగం సగం సాల్వ్ అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఫుర్ఫురి నగర్ ఎలా వెళ్ళాలో రూట్ కూడా లెస్టర్ మామే చెప్తాడు. ఎవరదే? ధను, ఏంటి? ఏం కావాలేంటి? సడన్ గా వచ్చావు పరిగెత్తుకొని. మనం అన్ని సడన్ ఎంట్రీలే ఉంటాయి లెస్టర్. లెస్టర్, నాకు ఫ్రెండ్ ఉన్నారు, తన పేరు వచ్చేసి మోటు అనమాట. తన ఫుర్ఫురి నగర్ లో ఉంటాడు. సో తన బర్త్డే అనమాట రేపు. అక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం. ఫుర్ఫురి నగర్ లొకేషన్ మాకు తెలియదు ఫస్ట్ థింగ్ వచ్చేసి. ఇప్పుడు మళ్ళీ తను నేను అడిగాను అనుకో, తనకు నేను అక్కడికి
వస్తానని తెలిసిపోతుంది అనమాట. దాని యొక్క లొకేషన్ నువ్వు నాకు చెప్పాలి ఎలా అయినా సరే. దాంతోపాటు తనకు నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. ఆ గిఫ్ట్ వచ్చేసి ఒక కారు. ఆ కారు నేను గోల్డ్ కింద మార్చాలనుకుంటే సిటీలో గోల్డ్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. గోల్డ్ని కొనాలంటే చాలా దారుణంగా ఉందంట రేటు. మరే అదే కదా, ప్రెసెంట్ గోల్డ్ రేట్లు మామూలుగా ఉన్నాయి ఏంటి, ఎక్కడ కూడా గోల్డ్ పెరిగిపోయింది. ఇప్పుడు గోల్డ్ అయితే మాత్రం కొనడం చాలా కష్టం అయిపోయింది తను. కానీ ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్పబోతున్నాను. మన సిటీలో ఒక పెద్ద ర్యాంప్ అవుతుంది. ఆ ర్యాంప్ వచ్చేసి ఒక్కవేళ నువ్వు కంప్లీట్ చేసినట్లయితే అప్పుడు నీకు ఆ గోల్డ్ మొత్తం వస్తుంది. ఇప్పుడు ఆ గోల్డ్ ని ఎవ్వరూ ముట్టలేరు. అక్కడ ఘోరమైన ఫైర్ వస్తుంది ఆ గోల్డ్ దగ్గరికి. దాని దగ్గరలోకి వెళ్తేనే అందరూ కాలిపోతున్నారు. అందరూ జనాలు దాని దగ్గరికి వెళ్ళి తీసుకోవడానికి చూశారు, కానీ ఎవరు మిగలలేదు. దయచేసి నువ్వు ఆ గోల్డ్ దగ్గరికి వెళ్ళకు. నువ్వు ఆ ర్యాంప్ కంప్లీట్ చేస్తేనే వెళ్ళు. ఇప్పటిదాకా ఎవరు కంప్లీట్ చేయలేదు. అన్ని వెహికల్స్ ఉంటాయి, జాగ్రత్త. ఫుర్ఫిరి నగర్ డీటెయిల్స్ ని వాట్సాప్ లో పెడతాను. థ్యాంక్ యూ సో మచ్ లెస్టర్. నేను అస్సలు ఆగను, ఎందుకంటే మనకి సమయం అస్సలు లేదనమాట. మన ఫుర్ఫిరి నగర్ వెళ్ళేసరికి మళ్ళీ నైట్ అయిపోతుంది. షిన్చాన్ లేట్ చేయకుండా ఫాస్ట్ గా మనం అయితే ర్యాంప్ దగ్గరికి వెళ్ళాలరా. ధనువన్న కానీ నేను చెప్పిన మాట విను. వద్దు ధనువన్న, వద్దు వద్దు వద్దు. అరే వద్దని చెప్తున్నా కూడా నువ్వు వచ్చేసా ధనువన్న, నేను ఎంతో మాట్లాడను. షిన్చాన్ దేనికి వద్దురా, మనకి ఇంకా ఆప్షన్ లేదు. సిటీలో గోల్డే లేదు. ఇప్పుడు మనకి గోల్డ్ ఉంటే కానీ మన కార్ ని గోల్డ్ కింద మార్చలేము. ధనువన్న ఇంట్లో గోల్డ్ ఉంది. నాకు ఒక ఉంగరం కొన్నా కదా, ఆ ఉంగరం గోల్డ్ కదా, ఆ గోల్డ్ సరిపోద్ది కదా. రే, ఆ ఉంగరాన్ని కరగదీస్తే కనీసం చిన్న బోల్ట్ కింద కూడా అవ్వదురా. ఇప్పుడు మనకి ఈ గోల్డ్ ఉంటే గానీ అవ్వదు పని, అర్థమవుతుందా? నువ్వేం కంగారు పడుకు, నేను చూసుకుంటాను. అది కాదు ధనువన్న, ఇది చాలా కష్టమైన ర్యాంప్ అని చెప్తున్నారు కదా. సిటీలో చాలా మంది ప్రయత్నించి వాళ్ళ ప్రాణాలు కోల్పోయారంట. మనకు వద్దు ధనువన్న, ప్రాణాలు పోగొట్టుకోవడం ఎందుకు? మోటుగా మేము ఫీల్ అవ్వడు. సరే నువ్వు వింటావేంటి, వస్తున్నా నాకు నేను కూడా చూసుకుని వెళ్ళు. అస్సలు ధనువన్న ఎక్కడైనా ఏమార్పుగా ఉన్నావంటే కింద పడతాం. కింద పడ్డామంటే మనల్ని కాల్ చేస్తారు. చూసుకో, జాగ్రత్త ధనువన్న, చూసుకో. అదే 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 చూసుకో, జోరుగా వెళ్ళకు, చూసుకుని వెళ్ళాలి. రే షిన్చాన్, నేను ర్యాంప్ ఆడుతున్నాను, అది కూడా రిస్కీ ర్యాంపు. ఈ ర్యాంప్ నేను ఆడుతున్నప్పుడు నాకు ధైర్యం నింపాలి, కానీ నన్ను ఇంకా డిమోటివేట్ చేస్తావేంట్రా? నువ్వు మాట్లాడుకుంటా సైలెంట్ గా ఉండి నేను చూసుకుంటాను. ఓ మై గాడ్, కిందనైతే ఏం లేదు కదా. ఓకే, కిందనైతే మొత్తం రోడ్డు ఉంది. మనం ఇలాంటి వాటి లేరే బురిడి అయిపోతున్నాం అనమాట. కరెక్ట్ గా కింద చూసేసరికి అయితే ఏం ఉండట్లేదు, కానీ మనం చూసుకుని వెళ్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం. ఎప్పుడు చూసుకుని మనం జంప్ చేయాలి. షిన్చాన్ గట్టిగా 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 పట్టుకో, కమాన్. ఎస్, ఫైనలీ మనం అయితే జంప్ చేసాం. ఇంకా ఈ ర్యాంప్ అయితే ప్రెసెంట్ నాకు సింపుల్ గానే అనిపిస్తుంది. షిన్చాన్, ఈ ర్యాంప్ లో వెహికల్స్ చేంజ్ అవుతాయా? అవును ధనువన్న, మన స్టేజ్ చేంజ్ అవుతున్న కొద్ది వెహికల్స్ చేంజ్ అవుతాయి. ఇదిగో ఇప్పుడు మనకి బైక్ వెహికల్ అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇదిగో ఎస్యూవీస్. మనం మోటు మామ కోసం చూసాం కదా, అలాంటి వెహికల్స్ ఏ ఉన్నాయి. చూడు ధనువన్న, ఇందులో ఏదో ఒక మంచి వెహికల్ ఎంచుకొని మనం అయితే వెళ్దాం. ధనువన్న, ఇందాక చూసావు కదా పాతకాలం మోడల్ కార్ అన్నాను, అది బాగుంది ధనువన్న, దాన్ని తీసుకొని మనం వెళ్దాం పదా. నాకు కూడా అదే కనబడింది షిన్చాన్. కొంచెం దీనికి పవర్ ఉంటుందేమో అనిపిస్తుంది. సరే, దీన్ని అయితే తీసుకుని వెళ్దాం. కమాన్ షిన్చాన్, ఫాస్ట్ గా ఎక్కువ, మనకి సమయం లేదు. ఫాస్ట్ గా మనం కంప్లీట్ చేయాలి ర్యాంప్ అయితే. దీనికి ఇంకా టైం లిమిట్ లేదు. టైం లిమిట్ ఉంటే ఇంకా మన పని అయిపోయింది. ధనువన్న, దీనికి టైం లిమిట్ లేకపోయినా ఉన్నట్టే. ఎందుకంటే మనం ఫుర్ఫిరి నగర్ వెళ్ళాలనుకుంటున్నాం కదా, ఫాస్ట్ గా వెళ్ళాలి. లేకపోతే మనం వెళ్ళలేం. నైట్ అయిపోతే అస్సలు వెళ్ళలేం ధనువన్న. అందుకే మనం తొందరగా వెళ్ళాలి. ధనువన్న, ఇక్కడ జంప్ చేయాల్సి ఉంటుంది. ధనువన్న, సరిపోదు, ఈ స్పీడ్ చాలదేమో. కొంచెం వెనక్కి వెళ్ళాలి, కిందన పడతాం, చూసుకో. అరే షిన్చాన్, మళ్ళీ కామ్ గా ఉండరా ప్లీజ్, మాట్లాడకురా. రే, ఇప్పుడు చూడు, ఎలా అయినా నేను వెళ్తాను, కంగారు పడకు. కొంచెం వెనక్కి వెళ్దాం. కొంచెం వెనక్కి వెళ్ళి ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చి అప్పుడు మనం పైనుంచి ఎగురుదాం. ఇప్పుడు చూడు, వస్తాను నేను ఒక స్పీడ్లో, అప్పుడు నువ్వు చూస్తావు కదా. ఓకే, క్లియర్గా మనకు అర్థమైంది అక్కడి నుంచి దానికి చాలా గ్యాప్ ఉందని. ఇప్పుడు ఆ గ్యాప్ని కవర్ చేయాలంటే మనం మినిమం స్పీడ్ని మెయింటైన్ చేయాలి. కమాన్ షిన్చాన్, గట్టిగా పట్టుకో, సీట్ బెల్ట్ పెట్టుకో. ఓ మై గాడ్, అరే నో నో, అయ్యో బాబోయ్, లాస్ట్ ఎడ్జ్కి వచ్చి మరి బతికినట్టుగా అయ్యిందిరా, లేకపోతే కింద పడిపోయి ఉండే వాళ్ళం. సో ఫైనలీ మనం అయితే దీన్ని కంప్లీట్ చేసాం. ఇప్పుడు చూసుకున్నట్లయితే మాత్రం కింద ఏదో ఐలాండ్కి వెళ్తున్నాం. నో 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 నో, ఇదేంటి కొత్త ఐలాండ్ లా ఉంది. షిన్చాన్, ఇక్కడ ఏదో కొత్త ఐలాండ్ లా ఉంది, కానీ ఇక్కడ ఎటువంటి వెహికల్స్ కూడా లేవు. ధనువన్న, నువ్వు అలా ఆడుతూ ఉండు. వెహికల్స్ కనబడినంత వరకు నువ్వు అలా వెళ్తూనే ఉండాలి. చూసుకో ధనువన్న, ఎదురుగా పెద్ద ర్యాంప్ లా ఉంది, దానిపై నుంచి జంప్ చేయడం అవసరం అంటావా? నో. అమ్మా, ఫైనలీ వచ్చేసాం. ఓరి నాయనో, ప్రాణాలు పోయేటట్టుగా అనిపిస్తుంది ధనువన్న. చూసుకో, ఓడిపోతే మాత్రం ఘోరాతి ఘోరంగా చేస్తాం. రే, అవెంజర్స్ అందరూ మోటు కోసం ఏదో పెద్ద సర్ప్రైజే ప్లాన్ చేశారా, నాకైతే చెప్పలేదు. మనమైనా కనీసం మనకి అయ్యిందైనా ట్రై చేయాలి కదా, ట్రై చేయకుండా వదిలేయకూడదు కదా. ఎంతైనా మోటు మన ఫ్రెండ్. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనమై దీనిపై నుంచి ఎగురుదాం. అరే, ఇదేంటి స్లో అయిపోయింది? అరే, నేను స్లోగా వచ్చాను. ఓ మై గాడ్, నో 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 నో, అయిపోయింది, పని అయిపోయింది. ఓరి నాయనో, మళ్ళీ ఈ రోడ్డు మీద పడ్డాం.
జస్ట్ మిస్ రా షించాన్, లేకపోతే మన పని అయిపోయి ఉండేది. ఓకే, ఇప్పుడు నాకు అర్థమైంది. మనం కొంచెం స్పీడ్ మెయింటైన్ చేయాలి. అక్కడికి వచ్చిన తర్వాత అప్పుడు ఫుల్ స్పీడ్ ఇచ్చి ఒక్కసారిగా బూస్ట్ ఇచ్చి మనం అక్కడి నుంచి జంప్ చేసామనుకో, ఈజీగా దీన్ని కంప్లీట్ చేయొచ్చు. అవును ధనువన్నా, ఇప్పుడు నేను నీకు ఫుల్ స్ట్రెంత్ ఇస్తాను నా మాటలతోని. నువ్వు అలానే పద, స్పీడ్ గా పద. స్పీడ్ స్పీడ్ స్పీడ్, కమాన్ గాయ్స్ మీరు కూడా చెప్పండి, స్పీడ్ జంప్. ఓ మై గాడ్ ధనువన్నా చూసుకో, కిందన పడిపోతాం. వామ్మో. అరే షించాన్, నాకు కూడా అలానే అనిపించింది రా. జస్ట్ మిస్ లో నేను తిప్పాను కాబట్టి బతికాను, లేకపోతే అయిపోయినట్టే. ఓకే, ఇప్పుడైతే హెలికాప్టర్ వచ్చింది షించాన్. హెలికాప్టరే కొంచెం పెద్ద టాస్క్ రా అన్నిటికంటే, ఎందుకంటే ప్లేన్ ని ఈజీగా కంట్రోల్ చేయగలం కానీ హెలికాప్టర్ మన మాట విందనమాట. ఓకే, మనం ట్రై చేద్దాం. నువ్వైతే ఎక్కువ, నేనైతే ట్రై చేస్తాను. నువ్వేంట్రా అక్కడ కూర్చున్నావు? ధనువన్నా నాకు నీ మీద డౌట్. ఒకవేళ నువ్వు హెలికాప్టర్ కనుక క్రాష్ చేసావు అనుకో, నేను వెంటనే దూకేసి తప్పించుకుంటా. లేకపోతే నీతో నాకు చావాలని లేదు. అమ్మ బాబోయ్, చూసారా దొంగోడు నన్ను చంపేసి బతికేద్దాం అనుకుంటున్నాడు. షించాన్ అక్కడ ఉండడం కాదు కానీ గట్టిగా పట్టుకో, ఓకేనా? నేనైతే ట్రై చేస్తాను, పర్ఫెక్ట్ గా ట్రై అరే ఏంట్రా, ఇప్పుడు నేను ఈ గొట్టాల నుంచి వెళ్ళాలా ఏంటి హెలికాప్టర్ తోని? ఇది ఎక్కడి టాస్క్ రా నాయనా, అందుకేనా చాలా మంది ఫెయిల్ అయ్యారు. ఇది నేను ఎప్పుడు చూడలేదురా. టైర్ల నుంచి వెళ్ళాను కానీ గొట్టాల నుంచి ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాను. షించాన్ గట్టిగా పట్టుకో, నేను ట్రై చేస్తాను. స్లోగా వెళ్ళాలి. వామ్మో, దీన్ని ఎంత స్మూత్గా హ్యాండిల్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు కొంచెం కిందకి వెళ్ళాలి. అటు కానీ ఇటు కానీ మన రెక్కలు కనుక దానికి తాకినట్లయితే మాత్రం మన పని అయిపోయినట్లే. దానికి కనుక రెక్కలు తాకినట్లయితే మాత్రం మన హెలికాప్టర్ బ్లాస్ట్. వామ్మో, ఇప్పుడు ఏం చేయాలి? కిందకి, అరే పైకా, అరే కిందకో పైకో అర్థం కావట్లేదు. ఓకే, మళ్ళీ ఇక్కడ టైర్ ఉంది, దీని లోపల నుంచి వెళ్ళి ఆ టైర్ నుంచి వెళ్ళాలనుకుంటా. ఎంత టాస్క్ పెట్టావురా బాబు మాకు, చూసుకుని వెళ్ళాలి. షించాన్ నువ్వు గట్టిగా పట్టుకో. వీడు చూడండి అక్కడ ఉన్నాడు. ఒకవేళ దీనికి కనుక క్రాష్ అవుతుందన్న టైంలో అయితే వీడైతే కింద దూకేద్దామని ప్లాన్ వేసాడు. చాలా పెద్ద ప్లానింగ్ లోనే ఉన్నాడు. ఓ రెక్కలు రెక్కలు రెక్కలు, అరే దీనికి రెక్కలు రెక్కలు ఏం కావట్లేదురా. అమ్మ బాబోయ్, అలా అయితే పర్వాలేదు. సో ఇక్కడ మొత్తం గ్రిల్స్ ఉన్నాయి కాబట్టి కోసుకుంటున్నాయి కాబట్టి ఏం పర్వాలేదు. ఒకవేళ పెద్దదానికి తగిలినట్లయితే మాత్రం అక్కడే ఆగిపోతుంది హెలికాప్టర్ వచ్చేసి. కమాన్ షించాన్, మనమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వచ్చేసాం. పైకి కమాన్, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. రెక్కలు ఇక్కడ మాత్రం తాకించుకో, రెక్కలు తాకించకే, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. లాస్ట్కి వచ్చేసాం. మై పింక్ బ్యూటీ హెలికాప్టర్ కదమ్మా, వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి. కమాన్, ఎస్ ఫైనలీ మనమైతే వచ్చేసాం. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం అయితే ఉందన్నమాట. ఇది వచ్చేసి చాలా పెద్ద గొట్టలా ఉంది. ఇది స్ట్రైట్ గానే ఉంది కాబట్టి పర్వాలేదు. ఇందాక వాటిలో అయితే వంపులు సొంపులు ఉన్నాయి కాబట్టి కొంచెం కష్టమైంది. ఈసారి అయితే మాత్రం అస్సలు ఆగేది లేదు, చూసుకుని వెళ్ళాలి. మనం అయితే కరెక్ట్ గా దీని నుంచి వెళ్ళి దాని నుంచి వెళ్ళి నెక్స్ట్ ఇంకా దేంట్లోకి వెళ్ళాలి మరి? ధను అన్న, ఇది ఇంత బాగా నువ్వు చేయడానికి కారణం సించాన్ గడ్ నీతో ఉండడం. సించాన్ గడ్ ఎవరితో ఉంటే వాళ్ళకి విజయం గ్యారంటీ. చూడు, ఇప్పుడు దీన్ని కూడా నువ్వు ఈజీగా క్రాస్ చేసి వెళ్తావు. నా మాట చూడు, అన్నట్టుగా అవుతుంది. రే, కూర్చుని మాట్లాడేవాడు ఏమైనా మాట్లాడతాడు, చేసి చూస్తేనే తెలుస్తుందిరా. రే, ఇక్కడ నేనైతే టార్చర్ పడుతున్నాను దీంతోని. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేస్తాం అనమాట సేఫ్ గా. ఆహా సూపర్. ఇక్కడ చూడు సించాన్, చాలా కార్లు అయితే ఉన్నాయి. ధను అన్న, నేను నీకు చెప్పాను కదా, నేను చెప్పినట్టుగానే మాట అయితే అవుతుంది. ధను అన్న, ఇప్పుడైతే నెక్స్ట్ నువ్వు వచ్చేసి రెడ్ కలర్ కార్ తీసుకోవాలి. అగో సెంటర్ లో ఉంది చూసావా, ఇప్పుడు కూడా నేను చెప్పిన మాట అవుద్ది. ఆ రెడ్ కలర్ కార్ నువ్వు తీసుకున్నట్లయితే ఈజీగా నెక్స్ట్ మనకి గెలిపే. అందులో చాలా రెడ్ కలర్ కార్స్ ఉన్నాయి కదరా, కానీ నాకైతే ఏం నచ్చితే అదే తీసుకుంటాను. సో ఇది వచ్చేసి బాగాలేదు, ఇది బాగుంది, ఇది బాగుంది, సూపర్. సో దీన్ని అయితే మనం మంచిగా రైడ్ చేయొచ్చు. సో ఇదైతే నా కంట్రోల్లో ఉంటుంది అనుకుంటున్నాను. షించాన్ వచ్చేసా, ఎక్కవా? కమాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎలా ఉంటుందో ఏంటి టాస్క్. ఇలాంటి రోడ్లు అయితే పర్వాలేదు, ఈజీగా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి జంప్స్ అంటేనే ప్రాబ్లం. చూడు, ఇక్కడ నుంచి ఇప్పుడు వచ్చేసి ఈ రోడ్ మీదకి జంప్ చేయాలంట. నెక్స్ట్ ఇంకేముంది, ఇప్పుడు చాలా పెద్ద టాస్క్ ఇచ్చినట్టుగా ఉన్నాడు. రోయ్ చూసుకోవాలి. ఓ ఇది కూడా రోడ్డే. అమ్మో బాబోయ్, ఏంట్రా గ్యాప్ ఇచ్చాడు, గ్యాప్ ఇవ్వలేదు అనుకున్నా. ధను అన్న, నేను నీతో ఉన్నా కదా, దేనికి నీకు ఇంకా టెన్షన్ చెప్పు. ఈజీగా మన పనులన్నీ అవుతాయి. చూసుకో. ఓరి నాయనా, చంపేసావు కదా ధనువన్నా. ధనువన్నా, నెక్స్ట్ అయితే పెద్దది వస్తుంది. వామ్మో, చూసుకొని వెళ్ళు. ఆగు ధనువన్నా, స్లో స్లో స్లో. అరే ఆగు ఆగు ఆగు. ధనువన్నా, ఎక్కడికి? అయిపోయింది. వామ్మ, పడిపోయా ధనువన్నా. ఇంత కష్టపడి ఇంత దూరం వచ్చామే, అంతా పోయిందా? సూపర్, ఏ వావ్. ధనువన్నా, ఎలా ధనువన్నా? పడిపోతాం అనుకున్న దగ్గర నుంచి మనం తప్పించుకొని మరి కరెక్ట్గా టైర్ నుంచి జంప్ చేసి ఇక్కడికి వచ్చేసాం. అరే ఏంటి ధనువన్నా, కరెక్ట్గా వచ్చి ల్యాండ్ అయ్యాం.
ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బోట్ అనుకుంటా. ధనువన్న లాస్ట్కి వచ్చేసాం. డైరెక్ట్ గా మనం ఇప్పుడు గోల్ దగ్గరికి వెళ్ళడమే. అవునరా షించాన్, నేను కూడా నమ్మలేకపోతున్నాను. విత్ ఇన్ సెకండ్స్ లో ప్రాణాలు పోయినట్టుగా అయిందిరా. కానీ నేను ఫుల్ ధైర్యం తెచ్చుకున్నాను. నువ్వు అరిచిన అరుపులు ఏవి నా మైండ్ లో పెట్టుకోలేదు, అందుకే ముందుకెళ్ళాను. అందుకే ఫైనలీ సక్సెస్ కూడా అయ్యింది. షించాన్ ఫాస్ట్ గా రా. ఇక లేట్ చేయకుండా ఈ టైర్ లోపల నుంచి వెళ్ళి డైరెక్ట్ గా బంగారం దగ్గరికి వెళ్ళి బంగారాన్ని తీసుకుందాం. బంగారం దగ్గర అయితే చుట్టుపక్కల మంటలు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఒక్కసారిగా మనల్ని ఈ ర్యాంప్ చేసినట్టుగా అది వెరిఫై చేసినట్లయితే ఆటోమేటిక్ గా మంటలు అయితే ఆపేస్తుంది. షించాన్, నీటిలోనే మంటలు వస్తున్నాయంటే అవి ఎంత పవర్ఫుల్ మంటలో చూసుకో. దాని దగ్గరికి వెళ్తే కాలిపోతావు. వెళ్ళక నువ్వు, ఓకేనా? మంటలు ఆగిన తర్వాతే వెళ్ళు. సరే ధనువన్న, నువ్వు దానికి ఎందుకు టెన్షన్ అవుతున్నావు? నేను చూసుకుంటా కదా. నేనేమన్నా తెలివి తక్కువ ఉన్నా ఏంటి? చూడు ఏముంది. వామ్మో ధనువన్న, వామ్మో ఘోరంగా వస్తున్నాయి మంటలు. అందుకేనా దీని దగ్గరికి ఎవరు రాలేదు. ఎవరైనా వస్తే కాలిపోతారు ధనువన్న. సరే ఇప్పుడు ఏం చేస్తుంది? మంటలు, అరే మంటలు ఆగిపోయాయి, మంటలు ఆగిపోయాయి. ధనువన్న కంప్లీట్ చేసేసాడు. అమ్మయ్యా, బంగారాన్ని చూస్తున్నాను రా. నువ్వు కూడా ఇంత మంచిగా కష్టపడి చేసినందుకు ధనువన్న కంప్లీట్ చేశాడు అన్నావు కదా, హ్యాపీ. మరి నేను లేకపోతే నువ్వు కంప్లీట్ చేయగలవేంటి? నేను ఉండబట్టే చేసావు ధనువన్న. ఇదైతే మాత్రం మొత్తం తీసుకుని వెళ్ళిపోతాం. ఇప్పుడు మరికొద్ది సేపట్లో ఈ వైట్ గా ఉన్న హమ్మర్ వచ్చేసి గోల్డ్ గా మారిపోతుంది. మోటు మామ చూడగానే షాక్ అవుతాడు. ఎందుకంటే ఫుర్ఫురి నగర్ లో ఎవరి దగ్గర కూడా గోల్డ్ కలర్ కార్ లేదు అన్నా. అవునరా షించాన్, ఇదంతా చేస్తుంది మోటు కళలో ఆనందం చూడడానికి. సరే లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అరే అరే ఏమవుతుంది? నో నో, ఊరి నాయన పడిపోయిండేవాళ్ళరా, జస్ట్ మిస్. ఓకే, ఫైనలీ మనం బెన్నీ యొక్క షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. బెన్నీ గురించి మీకు తెలిసిందే, ఏదైనా బెస్ట్ కస్టమైజేషన్ అయితే చేస్తాడు. ఇప్పుడు ఇక్కడున్న బంగారం మొత్తం కరిగించి మన కారుకి అయితే కరెక్ట్గా బంగారం పట్టేలా చేస్తాడనమాట. మొత్తం ప్రతి పార్ట్ కూడా బంగారంలా మారిపోతుంది. అప్పుడు బంగారం లాంటి కారు, బంగారం లాంటి మోటు దగ్గరికి వెళ్ళి ఇవ్వబోతున్నాం. ఎవరికి ఇవ్వబోతున్నావు ధను? ఇంతకీ ఏంటి కదా? ఇంత బంగారం తీసుకొచ్చావు? సిటీలో బంగారం మొత్తం నీ దగ్గరే ఉన్నట్టుగా ఉందే. బెనీ, నాకైతే ఒక కస్టమైజేషన్ చేయాలి. ఇక్కడున్న బంగారం మొత్తం కరిగించి దీంట్లో ఉన్న పార్ట్స్ అన్ని తీసి బంగారం పార్ట్స్ లా తయారు చేసి వెంటనే ఒక కార్ తయారు చేయాలి. అది కూడా విత్ ఇన్ సెకండ్స్ లో నాకు రెడీ అవ్వాలి. నువ్వు ఎవరి దగ్గర తీసుకొచ్చావు? బెన్నీ దగ్గరికి. ఇప్పుడు చూడు. A few moments later. అబ్బా బాబా బాబా బాబా, వారేవా, కళ్ళు జిగ్గుమంటున్నాయి. బెన్నీ, థ్యాంక్ యూ సో మచ్. ఏమన్నా తయారు చేసావా? చాలా చాలా బాగుంది. బంగారం మొత్తం అయిపోయిందా, లేకపోతే బంగారం ఏమైనా ఉంచుకున్నావా? అరే, నేను నీ కళ్ళ ముందే తయారు చేశాను కద్దాను. సరే గాని పేమెంట్ ఆల్రెడీ నువ్వు చేస్తున్నప్పుడే నీ అకౌంట్ కి పంపించేసా బెన్నీ. షించాన్, పద లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. అరే షించాన్, ఆల్రెడీ మనకైతే వచ్చేసిందిరా లొకేషన్. తొందరగా మనం వెళ్ళాలి. షించాన్, దీని దగ్గరికి వెళ్ళాలంటే మనం ప్లేన్ లో వెళ్ళాలి. ప్లేన్ లో వెళ్ళాలంటే మన కార్ ఎలా పడుతుందిరా? మన దగ్గర కార్గో ప్లేన్స్ కూడా లేవు కదా. ధనువన్న, అయితే ఒకసారి మన అవెంజర్స్ కి ఫోన్ చేయి. వాళ్ళందరికీ చెప్తే వాళ్ళు ఏదో ఒక రకంగా అరేంజ్ చేస్తారు ధనువన్న. ఏమైంది ధను? చెప్పు, నీకు తెలిసిందా లొకేషన్? టోనీ, ఏంటంటే ఇప్పుడు మనకి లొకేషన్ ఎక్కడ ఉందో తెలిసింది. లొకేషన్ నీకు పంపించే చూడు. కానీ అక్కడికి మనం వెళ్ళాలంటే డైరెక్ట్ గా ప్లేన్ లో వెళ్ళాలి. మా దగ్గర ఎటువంటి ప్లేన్ కూడా లేదే. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక హమ్మర్ని తీసుకొస్తున్నాను. అది చాలా పెద్ద కారు. ఆ కారు పట్టను కూడా పట్టదు. ఆ కార్ ని మనం డెలివరీ చేయాలి. ఎందుకంటే అది నేను మోటు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. అరే, మా దగ్గర ఒక ప్రైవేట్ జెట్ ఉంది, బట్ కార్ అయితే పట్టదు. కానీ నువ్వు కార్ తీసుకుని అయితే రా. మేమందరం ఆల్రెడీ ఎయిర్పోర్ట్ దగ్గరే ఉన్నాం. సో ఆ కార్ తీసుకొస్తే ఆటోమేటిక్ గా మేమే ఫిట్ చేస్తాం. ఓకేనా? నువ్వేం కంగారు పడుకో. తొందరగా నువ్వు వచ్చే, మొత్తం నేను చూసుకుంటా. ధనువన్న, అదే అనుకుంటా టోనీ మామాల ప్రైవేట్ జట్టు. వామ్మో, ధనువన్న అవెంజర్స్ అందరూ లేరు, కానీ మన టోనీ మామ, స్పైడర్ మ్యాన్, హల్క్ మామ ఉన్నారు. అరే, మన అందరం మంచిగా ఈ పెద్ద ప్లేన్ లో వెళ్ళిపోతాను అన్న. కానీ కార్ ఇప్పుడు ఎక్కడ పెడతారు? టోనీ, ప్లేన్ అయితే చూడడానికి చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం ఈ కార్ని ఎలా పెడతాం? ఈ కార్ ఏం చిన్నది కాదు కదా, చాలా పెద్దది. ఇప్పుడు అంత దూరం మనం క్యారీ చేయాలంటే చాలా కష్టం. చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. మనం వెళ్ళేసరికి నైట్ అవుద్ది. అరే, నువ్వు దాని గురించి టెన్షన్ తీసుకోకూడను. నేనున్నా కదా. 1 minute ఆగు, ఇప్పుడు చూపెడతా నీకు. ఇదిగో, ఇప్పుడు నీ కార్ అక్కడ పెట్టేశాను. ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అది ఏమైనా పడిపోతుంది అనుకుంటున్నావా? నో ఛాన్స్. దానికి మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఉంది. అది గట్టిగా హోల్డ్ చేసుకుంటుంది. నువ్వేం కంగారు పడక్కర్లేదు. జాగ్రత్తగా వెళ్ళొచ్చు మనం. సరే, ఫాస్ట్ గా తీ. నీకు ఆల్రెడీ లొకేషన్ తెలుసు కదా. ఓ సూపర్, అలా అయితే పర్వాలేదు. కానీ నాకైతే నమ్మకం లేదు టోనీ. అది పడతదేమో అనిపిస్తుంది. దేవుడా, అదైతే పడకూడదు. సరే, లేట్ చేయకుండా తొందరగా ఎక్కడ మనం వెళ్దాం. అరే, నువ్వు దేనికి కంగారు పడతావు ధను? నేను చెప్తున్నా కూడా నీకు అర్థం కావట్లేదా? కాకపోతే నువ్వు చూడు, దానికి మ్యాగ్నెటిక్ సిస్టమ్ పవర్ ఉందని చెప్తున్నా కదా. నువ్వు గాల్లోకి ఎగిరి వెంటనే అప్పుడు నీకు అర్థం అవుతుంది అది పడుతుందా లేదనేది. చూడు, ఇప్పుడు మన ప్లేన్ ఇంత స్పీడ్ గా మూవ్ అవుతుంది, కానీ అది పడుతుందా? పడదు. ఎందుకంటే టోనీ తయారు చేసింది ఎప్పుడు ఏది కూడా ఫెయిల్ అవ్వలేదు. ఇది కూడా ఫెయిల్ అవ్వదు. ఇప్పుడు గాల్లోకి వెళ్తాం, అప్పుడు కూడా చూడు. చూసావా,
ఎంత పర్ఫెక్ట్ గా హోల్డ్ చేసుకుందో. ఇదైతే మాత్రం కింద పడే అవకాశమే లేదు. నీ గిఫ్ట్ ని నువ్వు జాగ్రత్తగా తీసుకుని వెళ్ళొచ్చు. సూపర్ టోనీ, నమ్మలేకపోతున్నాను. సరే ఎలానో మన టాపిక్ వచ్చింది, గిఫ్ట్ అన్నావు కదా. ఇంతకీ నేను గిఫ్ట్ తెచ్చానని నీకు తెలిసింది, మీరేం గిఫ్ట్ తెచ్చారు? ఏదో సంథింగ్ సీక్రెట్ గా తెస్తున్నారని విన్నాను. ధను, సీక్రెట్ అంటే సీక్రెటే. అది వచ్చేసి డైరెక్ట్ గా మోటు దగ్గర నీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడైతే మాత్రం ఏం అడక్కు. ధనువన్న, చీకట్లో అంత క్లియర్ గా ఏం కనబడట్లేదు ధనువన్న, కానీ కింద పచ్చగడ్డ అయితే కనబడుతుంది. ఇదే నా ఫుర్ఫురి నగర్ అంటే. ధనువన్న, చూడడానికైతే కొంచెం డిఫరెంట్ గా ఉంది. వామో, ఏంటి, కరెక్ట్ గా ల్యాండ్ చేయండి. చూసుకో ధనువన్న, చూసుకో. సించా, నేను పర్ఫెక్ట్ గానే ల్యాండ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, అరే అబ్బో బాబోయ్, పడిపోయి ఉండేవాళ్ళం. ఓకే, ఫైనల్లీ గాయ్స్, మనమైతే ఫుర్ఫురి నగర్ లోకి వచ్చేసాం. అరే ఏంటి ఫుర్ఫురి నగర్ మొత్తం ఇంత చీకటిగా ఉంది? మోటు మామ, ఇదేం సిటీ కాదు, చిన్న పల్లెటూరు మాత్రమే. అందుకే ఇది ఇలానే ఉంటుందన్నమాట. నైట్ వచ్చేసి అందరూ లైట్లు ఆఫ్ చేసి పడుకుంటారు, దాంతో పాటు కరెంట్ కూడా ఉంచాడు, ఇక్కడ తీసేస్తూ ఉంటాడు. అందుకే ఇలా చీకటిగా ఉందన్నమాట. ఇప్పుడు అగో కనబడుతుందా మొత్తం, ఆ కింద ఉన్నది మొత్తం ఫుర్ఫురి నగర్ అనమాట. అక్కడే మన మోటు పత్లు ఇల్లు కూడా ఉంటుంది. టీ కొట్టి బాబాయ్ కూడా అక్కడే ఉంటాడు. ధనువన్న, టీ కుటి బాబాయ్ షాప్ దగ్గర నాకు సమోసా తినడం ఎంతో పెద్ద డ్రీమ్. ఫైనల్లీ నాకు ఫుల్ఫిల్ అవబోతుంది. అయితే ముందు మన మోటు యొక్క బర్త్డేని సెలబ్రేట్ చేద్దాం, తర్వాత అన్ని పనులు చేయొచ్చు. ఇప్పుడు డైరెక్ట్ గా మనం మోటుని అయితే వెళ్ళి కలవట్లేదు గాయస్, మనం ఇక్కడే ఉంటాం. ఇప్పుడు మోటుని కలిసాం అనుకోండి, మోటు మళ్ళీ అంత సర్ప్రైజ్ గా ఫీల్ అవ్వడు. మార్నింగ్ లైట్స్ అన్ని ఆన్ అవుతాయి. మోటు మార్నింగ్ లేచి టీ కొట్టి బాబాయ్ షాప్ దగ్గరికి వస్తాడు. ఆ షాప్ దగ్గరికి వచ్చిన వెంటనే మనందరం వెనక నుంచి వెళ్ళి ఒక్కసారిగా సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మనల్ని చూసి షాక్ అవుతాడు. ఎలా ఉంది ఐడియా? సరిపోయిందా? A few moments later. జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరో మా ఫుర్ఫురి నగర్కి వచ్చారు. ఎవరది? ఓ, చాలా పెద్ద విమానమే వేసుకొని వచ్చారు. ఆ పైన ఏదో కారు ఉన్నట్టుగా ఉంది. ఆ, ఏంటి, బంగారం కారా? ఎక్కడికి బంగారం కారు ఎవరు తీసుకొచ్చారు? ఆహా, జాన్ అవుతాడు డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. బంగారం ఎప్పుడు కనబడుతుందో అప్పుడు ఈ జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఎలా అయినా సరే ఆ కార్ని కొట్టేయాలి. ఎవరో వచ్చారు, ఎవరో నాకు తెలియట్లేదు వీళ్ళు, కానీ ఆ బంగారం కారు మాత్రం నాకే సొంతం. సరే, వీళ్ళందరూ ఇక్కడ పడుకున్నారో లేదో ఒకసారి చూడాలి. వీళ్ళందరూ పడుకున్నట్టుగానే ఉన్నారు. ఇదే మంచి సమయం, వెళ్ళి మనమైతే ఈ కార్ని కొట్టేద్దాం. అదిగోండి, వీళ్ళందరూ పడుకున్నారు, కానీ ఈ మొహాల్ని నేను ఎప్పుడూ చూడలేదే. ఆహా, బంగారం కారు ఈ ఫుర్ఫురి నగర్లో ఒక్కరి దగ్గర ఉంటుంది, అది కూడా జాన్. జాన్ అవుతాడు ఈ డాన్. వీళ్ళెవరబ్బా, మొహాలు తెలియట్లేదు. సరే, ఎవరైతే మనకేంటి, మనకి దొరకాల్సిన కార్ దొరికిపోయింది. ఇప్పుడు ఈ కార్ చూస్తే ఎవరైనా సరే షాక్ అయిపోతారు. జాన్ అవుతాడు డాన్, జాన్ అవుతాడు డాన్. ఇప్పుడు ఫుర్ఫురి నగర్లోని ఇంకా దొంగతనాలు చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఒక బంగారం కారుతోని లైఫ్ మొత్తం సెటిల్ అయిపోతుంది. ఇప్పుడైతే మాత్రం ఈ కార్ నేను ఉంచేసుకుంటాను హ్యాపీగా. ఏయ్ రోయ్, ఎవడ్రా నువ్వు? నాకు అర్థంగా వస్తున్నావు. ఈ జాన్ తెలీదా నీకు? జాన్ తో డాన్ ఇక్కడ. ఇప్పుడు నువ్వు నా చేతుల్లో అయిపోయావురా. నాకు అర్థంగా వస్తావు నువ్వు. తీసుకో తీసుకో. ఫుర్ఫురి నగర్లోనే పేరు మోసిన గుండా, ఇప్పటికే 100 మర్డర్ కేసులో. ఇప్పుడు నేను వేసేస్తా. కానీ జాన్ మామ, ఒక్కసారి నా మాట విను. నువ్వెవరో నాకు తెలుసు. ప్లీజ్ 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 ఆగు, ఒక్కసారి నా మాట విను. రేపు మోటు బర్త్డే. మోటు బర్త్డే కోసమని నేను తీసుకొచ్చాను. నీతో గొడవ పడ్డ నాకు ఏమాత్రం ఇష్టం లేదు. నిన్ను కొట్టడానికి కూడా నాకు అంత ధైర్యం అయితే లేదు. సారీ. అదే అలగరా లెక్కకే. అది కాదు జాన్ అన్న, నువ్వు పెద్ద డాన్ అన్న. అన్నా, నువ్వంటే భయం, కానీ దయచేసి ఒక్కసారి ఈ కారు నాకు వదిలే అన్న. మోటు బర్త్డే కదా, తనకి నేను సర్ప్రైజ్ ఇవ్వాలని కార్ని తీసుకొచ్చాను. ఓహో, నువ్వేనా అక్కడి నుంచి వచ్చింది? సరే సరే, నువ్వు అన్నట్టుగానే అలానే చేద్దాం మళ్ళా. అరే, ఇంత మంచిగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు అన్నా. రేపు మార్నింగ్ కలుద్దాం మనం. The next morning. ఏంద్రబ్బా, మీ వాళ్ళు మరి ఇంతసేపు పడుకున్నారో? లేవమని చెప్పు. లేవండి. ఏంటి ఇంకా పడుకోండి, లేవండి. ఫుర్ఫురి నగర్లోనే ఉదయం కోడి కూసిన వెంటనే అందరూ లేవాలి, లేకపోతే జాన్ ద డాన్ వచ్చి అందరిని లేపుతాడు పైకే. గాయస్ తొందరగా పదండి, మనం బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇదిగోండి, ఇక్కడ కనబడుతున్నారు కదా జాన్ ద డాన్. ఇతను చాలా డేంజర్ అనమాట. ఫుర్ఫురి నగర్ కే కింగ్, అసలుకే డాను. భయపడతారు ఎవరైనా. మన గురించి అందరికి తెలిసిందేరా, కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? పదండి, ముందు మోటుని సర్ప్రైజ్ చేయాలి. మోటు ఆల్రెడీ టీకోటి బాబా ఇంటి దగ్గరే ఉన్నాడు. నేను కార్ని అక్కడే వదిలేస్తున్నాను, ఎందుకంటే సడన్ గా మనం సర్ప్రైజ్
సర్ప్రైజ్ చేస్తే అప్పుడు సర్ప్రైజ్ అవుతాడనమాట. ఓ టోనీ, మీ సర్ప్రైజ్ లేని తీసుకొని రాలేదు, నేనైతే తీసుకొచ్చా కార్ని, మీవేం కనబడట్లేదు నాకు. అరే ధను, అక్కడికి వెళ్ళాక నువ్వు చూస్తావు కదా, అప్పుడు నువ్వే షాక్ గా ఫీల్ అవుతావు. సరే పద. ఇంతకీ టీకుటి బాబాయ్ కొట్టెక్కడా, వీళ్ళెక్కడా? అదిగో అక్కడే ఉన్నారు, మోటు వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ధను మనల్ని చూశాడనుకో షాక్ అయిపోతాడు. పుర్పురి నగర్ కి మనం ఎలా వచ్చాం అనుకుంటాడు. పద వెళ్దాం. అదే కదా టోనీ, కమాన్ కమాన్, వీళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. అరే ఇన్స్పెక్టర్ చింగం, గసీటారాం, ఇంకా అలానే పతులు, మోటు అందరూ ఇక్కడే ఉన్నారు. అరే టీకోటి బాబాయ్ మిస్సింగ్ లేనట్టుగా ఉన్నాడు. వీళ్ళందరూ కూర్చుని మాట్లాడుకుంటున్నారేంటో. ఇప్పుడు మనం సడన్ గా వెళ్ళి సర్ప్రైజ్ షాకింగ్ ఇద్దాం. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇంకా చూడలేదు మనల్ని. మనం డైరెక్ట్ గా వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దామా, లేకపోతే ఇక్కడి నుంచి పిలుద్దామా? డైరెక్ట్ గా వెళ్ళి తిరుగుదాం. మోటు మోటు మామా, ఎలా ఉన్నావు? అరే ఏంద్రబ్బే, ఎప్పుడొచ్చావు? అరే మీరందరూ, ఓ మై గాడ్, ఇదేంటిది? ఇక్కడికి మీరు ఎలా వచ్చారు రబ్బే? అరే మోటు మామ, ముందుగా వచ్చేసి హ్యాపీ బర్త్డే. నీ బర్త్డే కోసం మేము అక్కడి నుంచి అందరం వచ్చామన్నమాట. నా పుట్టినరోజుకి వచ్చారా? అబ్బా అబ్బా అబ్బా, నమ్మలేకపోతున్నాను. ఈ రోజు నా పుట్టినరోజు అని నేను మర్చిపోయాను. నేను మోటోకి చెప్పాను, కానీ మోటో నన్ను పట్టించుకోలేదు. నేను రాత్రి 12కే చెప్పాను. అరే అదేనా పతులు, నిద్రమత్తులో ఉన్నాను రా. సరే మన వాళ్ళందరూ వచ్చారు కదా. ఏంటిది? అబ్బా ఇదేంటిది? కేకా? ఆహా, ఈ రోజు టీకోటి బాబాయ్ బయటికి వెళ్ళాడని చాలా బాధగా ఉంది. అదే సమోసాలు మిస్ అయ్యే, మంచిగా కేక్ తీసుకొచ్చాం, అది కూడా లాస్ సెంటర్స్ ది. ఆహా, ఇంకా పని కానిద్దామా? కేక్ కోసేస్తున్నాను. సరే కేక్ కోసేసే మోటు మామ, అందరూ పాడండి. హ్యాపీ బర్త్డే మోటు, హ్యాపీ బర్త్డే మోటు మామా, హ్యాపీ బర్త్డే మోటు మామా. సరే మోటు, అందరికి కేక్ ఇస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. సరే లేట్ చేయకుండా తొందరగా మోటు యొక్క సర్ప్రైజ్ ని మనం తీసుకొచ్చి ఇద్దాం ఫాస్ట్ గా. ఓకే, మన కార్ అయితే తీసుకుని వెళ్తున్నాం. గోల్డెన్ కార్ ఫస్ట్ టైం పుర్పురి నగర్ లో చూడబోతున్నాడు మోటు వచ్చేసి. ఇక్కడ నుంచి మోటు హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎందుకంటే కార్ కూడా చాలా పెద్దగా ఉందన్నమాట. మోటుకి సరిపోతుంది. హలో మోటు మామా, కమాన్ ఇటు చూడు. మోటు మామా, మోటు మామా, నీ పుర్పురి నగర్ కి కొత్తగా ఒక కార్ వచ్చింది చూడు. ఆ కార్ నీకోసమే. ఏంటి నా కోసమా? అరే నమ్మలేకపోతా. అమ్మ బాబోయ్, ఏంటి కారు ఇంత పెద్దగా ఉంది? ఊరి నాయన పతులు, నువ్వు కూడా రా. అరే ఏం రెడీ ఉంది కారు. అరే ఏంటిది? బంగారం కారా? ఈ మోటో గాడు ఎగ్జైట్మెంట్ లో ఏం మాట్లాడుతున్నాడో కూడా అర్థం కావట్లేదు. ఎంత బాగుందో ధను, ఎంత మంచి కారు ఇచ్చావు. ఏంటిది, బంగారం కారా? మా పుర్పురి నగర్లో బంగారం కార్ని మొదటిసారి తిప్పుతున్నాం. అరే మోటో, ఇంకే హ్యాపీయా? చాలా హ్యాపీనా పతులు. ధను, థ్యాంక్ యూ సో మచ్. నాకు చాలా నచ్చింది కార్ అయితే. వావ్, చాలా ఎంజాయ్ చేశాను. మన వాళ్ళు ఎందుకో పిలుస్తున్నారు, ఒకసారి ఆగు. అరే మోటు మామా, కమాన్ కమాన్ మోటు మామా, హ్యాపీ బర్త్డే టు యూ. సరే ధను, ఇప్పుడు నా టర్న్ వచ్చింది. ఇప్పుడు నేను వెళ్ళి మోటుకి చిన్న గిఫ్ట్ గురించి మాట్లాడాలి, ఓకేనా? మోటు మామా, మేమందరం, అదే మా అవెంజర్స్ అందరం నీకోసం ఒక అద్భుతమైన సర్ప్రైజ్ గిఫ్ట్ ని రెడీ చేశాం. అది కూడా నువ్వు కోరింది రాబోతుంది. ఇప్పుడు నీకు లక్కీ బాక్సెస్ రాబోతున్నాయి. రాత్రి అదృష్ట దేవతని మేము వరం అడిగాం, ఆవిడొచ్చేసి మాకు వరం ఇచ్చింది. నీకు 3 కోరికలు కోరుకోమంది. ఆ 3 కోరికల్లో నీ అదృష్టం బట్టి ఏదైనా రావచ్చు, కానీ 3 కంటే ఎక్కువ కోరుకోకూడదు మోటు మామ, జాగ్రత్త. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అపచారం జరిగే అవకాశం ఉంది. 3 కోరికలు కోరుకో, ఏదొస్తే అది నీకే మోటు మామ. ఏంటి లక్కీ బాక్సా? లక్కీ బాక్స్ ఏంటి? లక్కీ దేవత ఏంటి? బామ్మో, ఇదేదో బాగున్నట్టుగా ఉంది. దేవత నాకు గిఫ్ట్ ఇవ్వుగాక. అరే ఏంటి, నా గిఫ్ట్ ఇంకా రాలేదు. అరే మళ్ళీ కోరుకోవాలా? అరే వచ్చింది. వావ్, పైనుంచి పడింది. ఇది ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దాన్ని గన్ తో ఓపెన్ చేయాలి మోటు మామ. గన్ తీసుకొని కాల్చు. ఒక్కసారి కాలిస్తే అదిగో నీ ఫస్ట్ కోరికలో నీ గన్ వచ్చింది. ఈ గన్ తో ఎవరినైనా సరే నువ్వు ఈజీగా వేసేయచ్చు. ఇది మామూలు లాంచర్ కాదు. మీ పుర్పురి నగర్ లో చాలా బాగా హెల్ప్ అవుతుంది. చింగం గారికి ఇవ్వచ్చు. అరే సెకండ్ ది. వావ్ మోటు మామ, సెకండ్ వచ్చేసి నీకు కార్ వచ్చింది, ఆడి కారు. వావ్, ఈ ఆడి కార్ లోనే తిరుగుతావు. చాలా ఆనందం. వావ్, ఇప్పుడు మళ్ళీ ఇంకో కోరిక. అబ్బా మళ్ళీ వచ్చింది. అరే ఈసారి అరే చిన్న గన్ను వచ్చింది. కోరికలు అప్పుడే అయిపోయాయా? కానీ నేను మళ్ళీ కోరుతాను. అరే కానీ మోటు మామ, నీ కోరికలు అయిపోయాయి. మళ్ళీ కోరితే మళ్ళీ ఏదైనా అపచారం. అరే వద్దు, అనవసరంగా కోరావు మోటు మామ, వద్దు, దాన్ని కాల్చకు. అరే మోటు మామ వద్దు, మరి కోరకు. మళ్ళీ కోరితే ఏమన్నా జరగచ్చు, ప్లీజ్ కోరకు. నువ్వు ఆగరా అబ్బి, నేను కోరుకోవాలి కదరా.
ఒక్కసారి దేవత నాకు ఇంకొక గిఫ్ట్ కావాలి. వావ్ చూడు అబ్బా సైకిల్, నేను పత్రం తెగ తిరిగేస్తాను సైకిల్ మీద. ఆహా, అరే ఇంకోటి వచ్చింది. వావ్ ఇంత మంచి కోరికల్లో ఇన్ని గన్స్ ఇవన్నీ వస్తుంటే కోరుకోవద్దంటారేంటబ్బి మీరు? ఆగండి ఇంకా కోరుకుందాం, దేవత చాలా ఇస్తుంది కదా. అరే మోటు మామ, తర్వాత ఏమన్నా జరగచ్చు, ఆమె మనకి 3 కోరికలని మాత్రమే చెప్పింది. దయచేసి నువ్వేం చేయకు ప్లీజ్. వద్దు ఇకతో ఆపేసే మోటు మామ, చాలు. అత్యాశగా పోకూడదు, మళ్ళీ తర్వాత ఇంకేమన్నా జరగచ్చు. ఆపేసే మోటు మామ. అరే నువ్వు ఆగరా అబ్బి, కార్లు ఇవన్నీ వస్తుంటే ఎందుకురా? ఇప్పుడు నాకు గాల్లో తేలాలనిపిస్తుంది. నాకు ప్లేన్ వస్తుందేమో చూద్దాం, ఆగు. ఇప్పుడు చూద్దాం, సైకిల్ వచ్చింది. ఇప్పుడు చూడు, దెబ్బకి గాల్లో తేలిపోతాను. అరే ఏంద్రబ్బే, ఏమైంది? అరే కాకిలా మారిపోయాను. మోటుకి అలానే అవ్వాలండి, ఎవరు ఏం చేయకండి. అలానే కొన్ని రోజులు కాకిలా తిరుగుతాడు. తిరుగు మోటు తిరుగు.